పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 12వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 27 మరియు 30వ వచనము. ప్రభువు తన శిష్యులతో ఈ రీతిగా చెప్పెను, చీకటిలో నేను మీకు బోధించు ఈ విషయమునెల్లా మీరు వెలుతురులో బోధింపుడు. రహస్యముగా మీరు వినినటువంటి సత్యమును బాహాటముగా ప్రకటింపుడు. మీ విషయమున మీ తల వెంట్రుకలన్నీయూ లెక్కింపబడియే ఉన్నవి, కావున మీరు భయపడవలదు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆదివారం నాడు అన్ని పట్టణాలు కూడా సువార్త ప్రకటన గురించి బోధకులనేటువంటి వారు సువార్త ప్రకటన యెడల నిష్ఠ కలిగి ఉండాలి. అదే విధముగా ఈ సువార్త ప్రకటన విషయంలో దైవరాజ్య వ్యాప్తిలో బోధకులు సువార్తను బోధిస్తుండగా, దైవరాజ్యాన్ని వ్యాప్తి చేస్తూ ఉండగా శ్రమలెదురైతాయి, సవాళ్ళెదురైతాయి, క్రీస్తు నామములో కష్టాలు ఎదురైతాయి. అయితే ప్రభు అంటున్నాడు, ఎవరైతే బోధకులు నిష్ఠగా దేవుని యొక్క సువార్తను బోధిస్తారో అటువంటి వారు భయపడవలసిన అవసరం లేదు సవాళ్ళు కష్టాలు ఎదురైనప్పుడు. కారణం ఏమిటి అంటే, స్వయముగా ఆ దేవుడే సువార్తీకునికి బోధకునికి తోడుగా ఉంటాడు. ఆ సువార్తీకునికి ప్రతిఫలాన్ని పరలోక రాజ్యములో సమృద్ధిగా ఇస్తాడు. అదే విధముగా ఈ లోకములో కూడా ప్రసాదిస్తానని ధైర్యాన్ని చెబుతున్నారు. ఒకానొకసారి ఒక గ్రామములోనికి మరణదూత వెళుతూ ఉంది. అదే సమయంలో ఒక భక్తుడు ఆ గ్రామము నుండి బయటికి వెళుతున్నాడు. వీరిరువురు కూడా పొలిమేర ప్రాంతంలో కలుసుకున్నారు. ఆ గ్రామములో ఉన్న వ్యక్తి ఈ మరణదూతను చూచి, ఏంటయ్యా ఈ రోజున నీవు మా గ్రామం మీద పడ్డావేంటి ఆయనని ప్రశ్నించాడు మరణదూతని. ఏం లేదు, మీ గ్రామంలో కొంచెం పాపం ఎక్కువగా పెరిగిపోయింది, కాబట్టి మీ గ్రామంలో ఈ రోజున 100 మందిని తీసుకొని వెళతాను, 100 మంది ప్రాణాలను తీసుకొని వెళ్ళటానికి వస్తున్నాను అని చెప్పాడు మరణదూత. వెంటనే ఈ గ్రామపు వ్యక్తి ఆ గ్రామం వాళ్ళని కాపాడాలని, హెచ్చరించాలని, మరణానికి సిద్ధపాటుగా వారిని ఉంచాలని త్వరగా గ్రామంలోనికి వెళ్ళి అందరికీ కూడా పని కట్టుకొని, అయ్యా ఈ రోజున మన గ్రామంలోనికి మరణదూత వస్తున్నాడు, కాబట్టి సిద్ధపడి ఉండండి, మంచిగా జీవించండి, మారు మనసు పొందండి, హృదయ పరివర్తన చెందండి అని తనకు శక్తి ఉన్నంత వరకు గ్రామమంతా కూడా తిరిగి హెచ్చరించాడు. జాగ్రత్తగా ఉండండి, పవిత్రంగా ఉండండి అని హెచ్చరించాడు. రోజంతా గడిచింది. ఊరంతా కూడా హాహాకారాలు. కారణం, చాలామంది మరణించారు. ఆ రోజు సాయంత్రం మరల మరణదూత ఆ గ్రామం నుండి వెళ్ళిపోతూ ఉండగా ఈ వ్యక్తి ఆ దేవదూతని మరణదూతని కలుసుకున్నాడు. కలుసుకొని, దూతగారు మీరు మా గ్రామము నుండి 100 మందిని మాత్రమే తీసుకొని వెళతానన్నారు, 100 మంది మాత్రమే చనిపోతారని చెప్పారు, కానీ 1000 మంది చనిపోయారు, ఇది మీకేమైనా బాగుందా? ఇంతమంది ఈ రోజున చనిపోయారు, మా గ్రామంలో 1000 మంది చనిపోయారు అనగానే మరణదూత అన్నారట, అయ్యా నేను తీసినటువంటి ప్రాణాలు 100 మాత్రమే, నేను మాట తప్పలేదు, మరి మిగిలినటువంటి వాళ్ళు ఎందుకు చనిపోయారు అని ఈ వ్యక్తి ప్రశ్నిస్తే, వాళ్ళకు వాళ్ళే భయం చేత, వాళ్ళల్లో ఉన్నట్టు ఆ భయం, నేను చచ్చిపోతానేమో, అమ్మో నాకేమైపోద్దో అనే భయంతో వాళ్ళు చనిపోయారు, దానికి నేను బాధ్యుడిని కాదు, నేను తీసుకుంది మాత్రం 100 ప్రాణాలని అని చెప్పాడు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియా సహోదరి సహోదరులారా, తెలుగులో ఒక సామెత ఉంది, తక్కువగా వాడతారు దీనిని. ఏమిటి అంటే, ధైర్యానికి మించిన దేవుడు లేడు, భయానికి మించిన దయ్యము లేదంటారు. ధైర్యానికి మించిన దేవుడు లేడు,
భయానికి మించినటువంటి దయ్యము లేదని అంటారు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథం అంతా కూడా 365 సార్లు భయపడకూడు అనే వాక్యాన్ని మనం వింటాం. ఆది నుండి అంతం వరకు కూడా బైబిల్ గ్రంథంలో మనం భయపడవలదు అనేటువంటి మాటలు మనం ఎక్కువగా వింటాం. ఈనాటి సువిశేషములో కూడా ప్రియులారా 3 సార్లు ముచ్చటగా 3 సార్లు యేసు ప్రభు తన శిష్యులతో తాను ఎన్నుకొని అభిషేకించి వేద ప్రచారమ కొరకై, సువార్త ప్రచారమ కొరకై, దైవ వ్యాప్తి కొరకై పంపిస్తున్నటువంటి ఆ శిష్యులతో ఈనాటి సువిశేషములోనే 3 సార్లు మీరు భయపడవలదు అని చెప్తున్నారు. వేద ప్రచారానికి వెళుతున్నటువంటి తన శిష్యులకి యేసు ప్రభు ఇచ్చేట అభయహస్తం ఏమిటి అంటే, మీరు భయపడవలదు, నేను మీకు తోడుగా ఉంటాను, మీరు ఒకవేళ శ్రమలు పొందితే దానికి ప్రతిఫలాన్ని నా తండ్రి సన్నిధిలో మీరు పొందుతారు అని చెప్పారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాటి సువిశేషం అనేటువంటిది గడచిన ఆదివారానికి కొనసాగింపు. గడచిన ఆదివారం నాడు ఏమి జరిగిందో దానికి పొడిగింపుగా మనం చదువుకుంటున్నాం. మత్తయి శుభవార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు 12 అపోస్తులను ఎన్నుకొని వారిని అభిషేకించి వారికి అపోస్తులని పేరు పెట్టి సువార్త ప్రచారానికి వెళ్ళమన్నారు. వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 1వ వచనము. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి దుష్టాత్మలను పారద్రోలుటకు, సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారమునిచ్చెను. ఆ 12 అపోస్తులు ఏమి అనగా 12 అపోస్తులు మనం చూస్తాం ప్రియులారా. ఆ తరువాత ప్రభువు ఈ 12 అపోస్తులని సువార్త ప్రకటన కొరకై పంపుతూ ఏమంటున్నారో వినండి ప్రియులారా. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 7వ వచనము. పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను పోగొట్టుడు, ఉచితముగా పొందితిరి కావున ఉచితముగా వసగుడు. క్రీస్తు భగవానుడు తనను అనుసరిస్తున్నటువంటి ఎంతోమంది శిష్యుల నుండి 12 మంది అపోస్తులను ఎన్నుకొని వారిని సువార్త ప్రచారమ కొరకై పంపుతున్నారు. 12 అపోస్తులను ఎన్నుకున్నటువంటి ఆ యేసు ప్రభువు వారికి ప్రత్యేకమైన అధికారాలను ఇచ్చారు. ఏమిటి? రోగులను స్వస్థపరచటం, చనిపోయిన వారిని కూడా సజీవులుగా లేపటం, దేవుని యొక్క ప్రేమని 10 మందికి పంచటం. చివరలో ఒక మాట చెప్పారు, మీరు ఉచితముగా పొందితిరి కావున ఉచితముగా ప్రసాదించండి. ప్రియులారా, ఈ వరాలకి ఒక హద్దు లేదండి. ఇవి అనంతమైనటువంటివి. దేవుని యొక్క కృప అనంతమైనటువంటిదని చెప్పటానికి ఇవి ఉచితంగా ఇవ్వండి అని తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడే అపోస్తులకి ఒక సవాలు కూడా ఇస్తున్నారు యేసు ప్రభు. ఆ తరువాత మనం మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 16వ వచనములో యేసు ప్రభు ఇప్పటిదాకా వారికి అధికారాన్ని ఇచ్చినటువంటి యేసు ప్రభు, వారికి ధైర్యాన్ని ఇచ్చినటువంటి, స్వస్థతావరాన్ని ఇచ్చినటువంటి, వేద ప్రచార బాధ్యతనిచ్చిన యేసు ప్రభు ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇదిగో తోడేళ్ల గుంపులోనికి గొర్రెలను పంపినట్లుగా మేము పంపుచున్నాను అన్నాడండి. ఆ తరువాత కనుక సర్పములే జాగరూకులై, పావురముల నిష్కపటులై మెలుగుడు అని పలుకుతున్నారు. ఇంకా ఆ తర్వాత ఏమంటున్నారంటే 10వ అధ్యాయము మత్తయి శుభవార్త 19వ వచనములో, మీరు న్యాయస్థానములకు అప్పగింపబడినప్పుడు ఎట్లు మాట్లాడవలయనో, ఏమి చెప్పవలయనో అని మీరు కలత చెందకూడు. ఎలయన పరిశుద్ధాత్మ మీలో ఉండి ఆ పరిశుద్ధాత్మే మాట్లాడతారు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ ఇప్పుడు ఒక సవాలుతో కూడినట్టు ఒక మాటను చెప్తాను. మీలో కొంతమందికి ఇది అంగీకారం కాకపోవచ్చేమో. ఎక్కడైతే వేదహింసలు ఉంటాయో, ఎక్కడైతే సువార్త ప్రచారములో సవాళ్లు ఉంటాయో, క్రైస్తవులు ఎక్కడైతే శ్రమలు పొందుతారో అక్కడే దైవరాజ్యం అనేటువంటిది ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఒక 3 సంవత్సరాల క్రితం మణిపూర్ రాష్ట్రంలో ప్రియులారా, క్రైస్తవులు అనేటువంటి వారు భయంకరమైన వేదహింసలు పొందారు. ఇప్పటికీ కూడా వారు పొందుతున్నారు. కానీ మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అక్కడట నేను రీసెర్చ్ చేసి చూశాను, అక్కడ క్రైస్తవ్యం పెరుగుతూనే ఉందట ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇంకా ఎక్కువగా పెరుగుతుందట. కాబట్టి
పునీతులు ఏమన్నారంటే, ద బ్లడ్ ఆఫ్ ద మార్టర్స్ ఇస్ ద సీడ్ ఆఫ్ క్రిస్టియానిటీ అన్నారంటే. క్రైస్తవ విశ్వాసానికంటండి వేద సాక్షుల యొక్క రక్తం బీజాలుగా ఉంటుంది అని చెప్పారు. ఈనాడు ప్రియులారా, శిష్యులతోటి మీకు శ్రమలు వస్తాయి ఈ సువార్త ప్రచారములో, సవాళ్ళు వస్తాయి ఈ సువార్త ప్రచారములో అని చెబుతూనే యేసుప్రభు మరొక వైపున 3 సార్లు అంటారు, అయినా మీరు భయపడకండి, మీరు ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని మనుషులు ఏమీ చేయలేరు అని ధైర్యాన్ని ఇస్తున్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకసారి వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 26వ వచనం. కాబట్టి మనుషులకు మీరు భయపడకూడదు, దాచబడినది ఏదియు బట్టబయలు కాకపోదు, రహస్యమైనది ఏదియు బట్టబయలు కాకపోదు అని పలుకుతున్నారు. మొదటిసారిగా యేసు ప్రభు శిష్యులకి ఈనాటి సువిశేషములో భయపడవలదు అని చెప్పారు. ఆ తర్వాత ప్రభు మరలు ఏమంటున్నారంటే, మీరు శ్రమలు పొందుతారు, కష్టాలు పొందుతారు, సవాళ్ళు ఎదుర్కొంటారని చెప్పి మరొకసారి 28వ వచనంలో మత్తయి శుభవార్త 10వ అధ్యాయంలో శరీరమును మాత్రమే నాశనము చేయగలిగి ఆత్మను నాశనము చేయలేని వారికి మీరు భయపడవలదు అని పలుకుతున్నారు. మరొకసారి భయపడవద్దు అని పలుకుతున్నారు. ఇక చివరిగా ప్రియులారా 30వ వచనములో, ఇక మీ విషయమున మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి కావున మీరు భయపడవలదు అని పలుకుతున్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ సువార్త ప్రచారం అనేటువంటిది ఒక గురువుల, మఠవాసుల, ఉపదేశకుల యొక్క బాధ్యత మాత్రమే కాదు. జ్ఞానస్నానం పొందినటు ప్రతి క్రైస్తవుడు కూడా ఈ సువార్త ప్రచారాన్ని చెయ్యాలి. మన క్రైస్తవ కథోలిక చరిత్రలో పునీతులు, వేదసాక్షులు అనేటువంటి వారు గురువులు, బిషప్పగారులు, పాపుగారులు, మఠవాసులు మాత్రమే కాదు. మన భారతదేశంలోనే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో మన తమిళనాడులో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప వ్యక్తిని ఈ మధ్యకాలంలో ఒక గొప్ప పునీతునిగా ప్రకటించారు, పిళ్ళై. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ పిళ్ళై అనేటువంటి వ్యక్తి సామాన్యమైన గృహస్థ క్రైస్తవుడు. అతను దేవుని యొక్క సువార్తను స్వీకరించి ఆ సువార్తను పంచుతున్న సమయంలో అతనికి ఎన్నో శ్రమలు ఎదురయ్యాయి, సవాళ్లు ఎదురయ్యాయి. చివరికి అతనిని చంపివేశారు కూడా. తన మరణములో కూడా క్రీస్తు సామ్రాజ్యానికి, క్రీస్తు సువార్తకి సాక్ష్యం పలికాడు. ఈనాటి మొదటి పట్టణాన్ని 1 నిమిషం పాటు ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. కానీ ప్రభు, బలాఢ్యుడవను వీరుడవైన నీవు నా పక్షమున ఉన్నావు, నన్ను హింసించు వారు ఓడిపోవుదురు, పడిపోవుదురు, విజయము సాధింపలేక శాశ్వత అవమానమును తెచ్చుకుందురు. ఇర్మియా ప్రవక్తని ఏమంటారంటే వీపింగ్ ప్రాఫెట్ అంటారండి, ఏడ్చుచున్నటువంటి ప్రవక్త అంటారండి. ఈ ఇర్మియా ప్రవక్త ఎవరు అంటే ప్రియులారా, ఇశ్రాయేలు దేశంలో 2 భాగాలుగా విభజించిన తర్వాత యూదా, ఇశ్రాయేలు భాగాలు అయ్యాయి. ఈ 2 భాగాలలో ఇశ్రాయేలు అనే భాగం ముందే శత్రువుల బారిన పడిపోయింది. ఇప్పుడు ఇర్మియా ప్రవక్త యూదా రాజు దగ్గరికి వెళ్ళి హెచ్చరిస్తున్నాడు, ఇదిగో మీరు మీ ప్రజలు మారు మనసు పొందకపోతే, హృదయ పరివర్తన చెందకపోతే దేవుడు మిమ్మల్ని కూడా ఇశ్రాయేలు రాజ్యాన్ని శత్రువులకు అప్పగించినట్లే మిమ్మల్ని కూడా శత్రువులకు అప్పగిస్తారు. కాబట్టి మారు మనసు పొందండి, హృదయ పరివర్తన చెందండి, మీరు మారకపోతే దేవుని యొక్క కోపాగ్ని మీ మీదకు వస్తుందని చెప్పారు. మిమ్మల్ని, మీ రాజ్యాన్ని, చివరికి దేవాలయమును కూడా శత్రువుల చేతికి అప్పగిస్తాడు దేవుడు, మీరు మారకపోతే అని గట్టిగా దేవుని యొక్క సందేశాన్ని వినిపించాడు. ఇది కొంతమందికి ఇష్టం లేదు. ఇర్మియా ప్రవక్త ముక్కుసూటిగా మాట్లాడటం, దేవుని యొక్క సందేశాన్ని వారికి బోధించటం, దేవుడు చెప్పమన్న దానిని వారికి అందించటం వారికి ఇష్టం లేదు కొంతమందికి. ముఖ్యంగా ఆ రాజు దగ్గర పశూరు అనేటువంటి, ఇమ్మేరు కుమారుడు పశూరు అనేటువంటి వాడికి అస్సలు ఇష్టం లేదండి. మన కాలంలో నిజాయితీ, ఒరిజినల్, ఓజీ అంటున్నారు కదా ఈ రోజుల్లో. ఓజీలు కొన్ని ఉన్నాయి, నకిలీలు కొన్ని ఉన్నాయండి. అన్నీ నకిలీలే. పోలో షర్ట్స్ ఉన్నాయి కదండి, వాటిని 100 రూపాయలు కూడా వస్తాయండి పోలో బొమ్మేసే. ఒరిజినల్ది అయితే 1500 అవుతుంది, 2000 అవుద్ది అన్నమాట. మొన్న ఈ మధ్యలో ఒక ఫాదర్ గారు ఆ పోలో షర్ట్ వేసుకొని ఉంటే చాలా ఖరీదైనది వేసుకున్నామంటే, లేదు ఫాదర్ గారిని ఇది 150 రూపాయలదే అని చెప్పారు. అంటే నకిలీదేది, నిజమైందేది, ఓచి ఏది మనకు అర్థం కావట్లేదండి. అంతగా మారిపోయింది. బోధకులలో కూడా ఈ 2 రకాలు ఉంటారు.
ఆధునిక ప్రపంచంలో మీరు చూస్తున్నారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇర్మియా నిజమైన బోధకుడిగా వెళ్ళి దేవుడు చెప్పమన్న సందేశాన్ని చెప్పాడు. కానీ ఒక యాజకుడైనటువంటి పషూరు అనేటువంటి వాడు, నువ్విక్కడ ఆ సందేశాన్ని వినిపించమాకో, ఆ దేవునికి, ఆ దేవుని యొక్క ఆలయానికి, రాజుకి, రాజ్యానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడమాకో అని చెప్పి యాజకుడైనటువంటి, ప్రవక్త అయినటువంటి ఇర్మియాని కోళ్ళకొక్కరాయిపించారు, బండకు కట్టి కొట్టారు. భయంకరమైన వేదనలు పొందాడు పిల్లారు ఇర్మియా ప్రవక్త. ఒక సందర్భంలో ఏమంటాడంటే, ఇక నేను నీ వాక్యాన్ని చెప్పనయ్యా, నాకు అన్ని శ్రమలే వస్తున్నాయని చెప్పి మరలా తనతో తాను ఏమనుకుంటాడంటే, నేను వాక్యాన్ని చెప్పకపోతే అది నా కడుపులో ఉండదు, మండుతుంది, ఏం చెయ్యాలి అని అంటాడండి. ఆ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తుండగా అనేక శ్రమలు పొందాడు ఈ ఇర్మియా ప్రవక్త. కాబట్టి ఇర్మియా ప్రవక్తని ద ప్రాఫెట్ ఆఫ్ సారోస్ లేక వీపింగ్ ప్రాఫెట్ అంటారండి. ఆ సమయంలో ఇన్ని శ్రమలు పొందుతున్నటువంటి, ఇన్ని అవమానాలు పొందుతున్నటువంటి ఇర్మియా ప్రవక్త ప్రియులారా చివరికి దేవుని సన్నిధిలోనికి వచ్చి ఒక మాట చెప్తున్నాడు. వినండి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 10వ వచనం. ఎల్ల ఎడల భయము ఆవహించి ఉన్నది, మనం ఇతని మీద అధికారులకు ఫిర్యాదు చేయుదము అని ఎల్లరును గుసగుసలాడుకొనుట నేను వింటిని. నా స్నేహితులు కూడా నా పతనము కొరకు కాచుకొని ఉన్నాడు. బహుశా ఇతడు మోసమునకు లొంగును, అప్పుడు మనం ఇతను పట్టుకొని పగ తీర్చుకొనుందుము అని అనుకుంటున్నారు. ఇర్మియా ప్రవక్త జాడ లేకుండా చెయ్యాలి అని అక్కడ ఉన్నటువంటి యాజకులు ప్రయత్నం చేస్తున్నారు. ఆ సమయంలో ఇర్మియా ధైర్యంగా పలికిన మాటలు ఇవి ప్రియ దేవుని బిడ్డ, విశ్వాసంతో పలికిన మాటలు ఇవి ప్రియలకు దేవుని బిడ్డలారా. ఏమంటున్నాడు? ప్రభువా, బలాఢ్యుడవనట్టు వీరుడవనట్టు నీవు నా పక్షమున ఉన్నావు. నన్ను హింసించువారు ఓడిపోవుదురు, పడిపోవుదురు, విజయము సాధింపలేక శాశ్వతమైన అవమానమును తెచ్చుకొందురు. ప్రియమైన బిడ్డ, నీ ఒకవేళ పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఉండగా, దేవుని యొక్క వాక్యానికి లోబడి బ్రతుకుతూ ఉండగా, దేవుని ప్రేమను 10 మందికి పంచుతూ ఉండగా, నిజాయితీగా నిక్కచ్చిగా దేవుని యొక్క సువార్త ప్రకారం జీవిస్తూ ఉన్నా కానీ నీ జీవితంలో ఒకవేళ సవాళ్ళు ఎదురవుతున్నాయా? చాలామంది నాతో మాట్లాడేది ఏమిటి అంటే, ఫాదర్ గారండి, నేను మంచిగా ఉంటే నన్ను అవహేళన చేస్తున్నారండి, నేను దేవుని యొక్క వాక్యం ప్రకారం ప్రతిరోజు కూడా దేవుని యొక్క సన్నిధికి వెళుతుంటే, అబ్బా పునీతురాలు వచ్చిందయ్యా, దిగొచ్చిందా, ఇక నడిచెళ్తున్నాడు చూడు పునీతుడు అని ఎగతాళి చేస్తున్నారయ్యా. ఇది సత్యం కాదా ప్రియులకు దేవుని బిడ్డలారా? ఇటువంటి సవాళ్ళు దేవుని యొక్క సువార్త ప్రకారం జీవించినప్పుడు, అంతకంటే ఎక్కువగా దేవుని యొక్క సువార్తను బోధించినప్పుడు ప్రియులారా మనకి ఎదురవుతూనే ఉంటాయి. భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఇదే. భయపడాల్సిన అవసరం లేదు ప్రియులారా. ఇంకా ఎక్కువగా, ఇంకా ధైర్యముగా యేసు ప్రభు మనకిచ్చినటువంటి ఆ వాగ్దానం ప్రకారం ఆయన మనకి ఎల్లవేళలా తోడుగా ఉంటాడు అనే ధైర్యంతో మనం ముందుకు వెళ్ళాలి. ఇర్మియా ప్రవక్త ఏ విధముగా పలికాడో, బలాఢ్యుడవైనటువంటి దేవా, నీవు వీరుడవైనటువంటి తండ్రివి, నా పక్షాన నీవు ఉంటావు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన పక్షాన ఒక బలవంతుడైన దేవుడు ఉన్నాడు, ఆయన మనకు తోడుగా ఉండబోతున్నాడు అనే సత్యాన్ని మనం గుర్తెరిగి, బోధకులమైనటువంటి మేము, విశ్వాసులైనటువంటి మీరు ఈ దేవుని యొక్క సత్య సువార్తని మనం ముందుకి కొనసాగించాలి. మత్తయి శుభవార్తలో చివరిగా యేసు ప్రభు పలికినటువంటి మాట మరొకటి ఉంది. దాన్ని తప్పనిసరిగా మనం ముగింపుగా చదువుకోవాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 32వ వచనములో, ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతి వానిని పరలోకమందున నా తండ్రి సమక్షమున నేను అంగీకరిస్తాను. అట్లు కాక ప్రజల ఎదుట నన్ను తిరస్కరించు ప్రతివానిని పరలోకమందున నా తండ్రి సమక్షమున నేను తిరస్కరిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తే నాకేమొస్తుంది? దేవుని యొక్క సత్య సువార్తను బోధిస్తూ ఉండగా, దేవుని యొక్క వేద వ్యాపకాన్ని నేను చేస్తుండగా నాకు సవాళ్ళు ఎదురైనప్పుడు, నా కష్టాలు ఎదురైనప్పుడు నేను దేన్ని చూడాలి? పౌలు గారు అంటారు ఫిలిప్పీ పత్రికలో, మనము పరలోక పౌరులము. ప్రతి క్రైస్తవుని యొక్క గమ్యం ఇదై ఉండాలి. ప్రతి క్రైస్తవుని యొక్క గమ్యము ఇదని మనం నిర్ణయించుకోవాలి. ఏమిటి అంటే, నేను నా ప్రభు అయినటువంటి యేసయ్య సన్నిధిని నేను చేరుకోవాలి, అక్కడికి నేను వెళ్ళాలి. నా జీవితాంతము తర్వాత నేను ఆ జీవితం, ఆ పరలోకంలో నేను భాగస్థుడిని కావాలి.
ఇది జరగాలంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, పునీత అగుస్తీను గారు ఒక మాట అంటారు. ఏమిటి అంటే, ఇన్ యువర్ లైఫ్ ఇఫ్ యు బ్రింగ్ అట్లీస్ట్ వన్ పర్సన్ టు క్రైస్ట్, యువర్ ప్లేస్ ఇన్ హెవెన్ ఈజ్ సేఫ్. నీవు నీ జీవిత కాలములో నీ సాక్షిభూతమైన జీవితం ద్వారా, నీ మంచి నడవడిక ద్వారా, నీ పవిత్రమైన జీవితం ద్వారా, సువార్త ప్రకటన ద్వారా మరొక్క వ్యక్తినైనా కానీ నీవు దేవుని సన్నిధికి తీసుకొని రాగలిగితే పరలోకములో నీ యొక్క సీటు, నీ స్థానం పదిలంగా ఉంటుంది అని చెప్తారు. ప్రియులారా, జ్ఞాపకం ఉంచుకోండి, రక్షణ పొందాలంటే 2 కార్యాలు మనం తప్పనిసరిగా చెయ్యాలి. దీనిని గురించి మనకి పౌలు రోమా పత్రికలో 10వ అధ్యాయము 8-9 వచనాల్లో పలుకుతారు. ఏమిటి అంటే, నీ హృదయమునందు విశ్వసించాలి, నీ నోటితో ప్రకటించాలి. నీ హృదయమునందు విశ్వసించాలి, నీ నోటితో ప్రకటించాలి. హృదయములో విశ్వసిస్తే మాత్రమే రక్షణ కాదు, మోసపోవద్దు. మనము నోటితో ప్రకటించాలి. ఇక్కడ నోటితో ప్రకటించటం అంటే ప్రసంగాలు చెప్పటం మాత్రమే కాదు ప్రియులారా, మన జీవితం ద్వారా సాక్ష్యాన్ని ఇవ్వగలగాలి. మన పవిత్రమైన జీవితం ద్వారా, మన మంచి నడవడిక ద్వారా మనం మన దేవునికి సాక్ష్యాన్ని ఇవ్వాలి. ఆధునిక ప్రపంచంలో ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని బోధించే నాలాంటి వాళ్ళు ఎక్కువైతున్నారు. చక్కగా చాలా సుందరంగా బోధిస్తున్నాం. కానీ ఆధునిక ప్రపంచంలో, క్రైస్తవ లోకంలో కొరవడేది ఏమిటి అంటే ఆదర్శవంతమైన జీవితం, క్రీస్తుకు సాక్ష్యం పలికే జీవితం కొరబడిపోతుంది. ఈనాడు యేసయ్య సవాలు చేసేది దీనిని గురించే. చెప్పే మాటకి చేసే క్రియకి పొంతన ఉండాలి. ప్రియ క్రైస్తవుడా, నీవు ఏ విధంగా జీవిస్తున్నావు? ప్రభు ఈ రోజున చివరిలో చెప్పిన మాట నేను తప్పనిసరిగా ధ్యానించాలని చెప్పాను కదా. ఏమన్నాడు ప్రభువు? ప్రియులారా, ప్రజల ఎదుట నన్ను బోధించే వాళ్ళ గురించి మాట్లాడతల్లా, ప్రజల ఎదుట నా గురించి బోధించే వాళ్ళ గురించి మాట్లాడతల్లా. ఏమంటున్నాడు ప్రభు? ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతివానిని. అంగీకరించటం అంటే జీవించాలి. ప్రజల ఎదుట నన్ను జీవించు ప్రతివానిని గురించి పరలోకమందున నా తండ్రి సమక్షమున నేనును అంగీకరింతును అని పలుకుతున్నాడు. ప్రియులారా, అకడబూర ఊదినప్పుడు, యేసయ్య మేఘాలపై దిగివచ్చినప్పుడు, తన 2వ రాకడలో నిన్ను చూచి నన్ను చూచి, క్రైస్తవుడవైన నిన్ను, గురువునని నన్ను చూసి, ప్రియమైన బిడ్డా రా, నా తండ్రి రాజ్యంలోనికి రా, తండ్రి దగ్గరికి వెళ్ళి, ఇదిగో విజయరాజు, ఇదిగో అనిలు, ఇదిగో మార్గరేటు, వీళ్ళందరూ నా బిడ్డలయ్యా అని తండ్రికి చెప్పగలిగినప్పుడు దానికి మించిన బహుమానం మరొకటి లేదు బిడ్డ. ఆ ప్రభువును వేడుకుందాం ఈ రోజున. యేసయ్యా, ఈ లోకంలో మేము జీవిస్తుండగా మా శక్తి మాకు చాలదయ్యా. మరి ముఖ్యంగా దేవుని యొక్క సువార్తను బోధిస్తున్నటువంటి, నీకు సాక్ష్యంగా నిలబడుతున్నటువంటి మా పాపుగారిని, మా బిషప్ప గారులని, వేద ప్రచారకులను, మా గురువులని, ఉపదేశకులను ప్రత్యేకంగా దీవించండి ప్రభువా. క్లిష్ట సమయాలలో, కష్ట సమయాలలో, సవాళ్లతో కూడుకున్నటువంటి ఈ భారతదేశ ప్రస్తుత ప్రపంచంలో, ఈ ప్రస్తుత పరిస్థితులలో, ఈ ప్రస్తుత చరిత్రలో ధైర్యంగా నీ ప్రేమను పంచటానికి, నీ వాక్యాన్ని బోధించటానికి, నీ సువార్తను, నీ దైవరాజ్యాన్ని వ్యాప్తి చేయటానికి కావలసిన శక్తిని, అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మా గురువులకి, మా బోధకులకి సమృద్ధిగా ప్రసాదించండి తండ్రి అని ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా క్రైస్తవులు అనేటువంటి వారు నామమాత్రపు క్రైస్తవులుగా మాత్రమే జీవించకుండా సవాలుతో కూడిన క్రైస్తవ్యాన్ని జీవించటానికి, ఆ క్రైస్తవ్యాన్ని వారు నిజ జీవితంలో ఆదర్శవంతంగా క్రీస్తును పోలిన బిడ్డలుగా జీవించటానికి కావలసిన శక్తిని, అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ దేవాది దేవుని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈనాడు సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈనాడు వేద ప్రచారాన్ని గురించి, సువార్తా ప్రకటన గురించి, సువార్తికుల గురించి మీరు మాట్లాడుతున్నారు. ప్రభువా, నీవు ఎన్నుకున్నటి శిష్యులతో మీరు బూదిగంతముల వరకు వెళ్ళి నా సువార్తను ప్రకటించండి అని పలికారు. అదేవిధంగా ప్రభువా, క్రైస్తవులమైన నీ బిడ్డలమైన మేమందరము కూడా నీకు నిజమైనటువంటి సాక్షిభూతమైన జీవితాన్ని జీవించాలని ఆహ్వానిస్తున్నావు. ప్రభువా, ఈ లోకంలో ఉండగా మా శక్తి మాకు చాలదయ్యా. నీ ప్రేమను పంచటానికి, నీ వాక్యానుసారముగా జీవించటానికి, నీ సువార్తను 10 మందికి అందించాలంటే
నీ పరిశుద్ధాత్మ శక్తి, మమ్మ బలపరచేటు శక్తి మాకు కావాలి. అలనాడు పిరికివారిగా మేడపై గదిలో ఉన్నటువంటి నీ ఆది అపోస్తులకి పరిశుద్ధాత్మ అభిషేకాన్నిచ్చి వారిని ధైర్యవంతులుగా ముందుకు నడిపించావు. అదే రీతిగా ఈ ఆధునిక ప్రపంచంలో నీ సువార్తను బోధిస్తున్న మా పాపుగారిని, బిషప్ప గారులను, గురువులను, ఉపదేశకులను, నీకు సాక్షిపోతమైన జీవితాల ద్వారా నీ ప్రేమను పంచుతున్న గృహస్థ క్రైస్తవులందరిని దీవించండి, ఆశీర్వదించండి. నీ ఆత్మాభిషేకాన్ని దయచేసి నీ సువార్త ఇంకా 30 60 100 ప్రకటించినట్లుగా నీ శక్తిని మాకు, మా గురువులకి ప్రసాదించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవించుగాక. ఆమేన్.